హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఈరోజు మార్నింగ్ నేను వీడియో పెట్టాను కదండి. మదర్స్ డే సందర్భంగా మదర్స్కి శారీస్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదా. ఆ వీడియో పెట్టిన వెంటనే ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేశారండి. పట్టు శారీ గురించి కూడా చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరికి ఇస్తాను, ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళకి అని చెప్పాను కదండి. దానికి సంబంధించి అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు రేచల్ అనే సిస్టర్ వెంటనే మెసేజ్ చేశారండి. వాళ్ళు క్లియర్‌గా అడ్రెస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇన్‌స్టాలో మెసేజ్ చేశారండి. వెంటనే వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు, కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో, అందుకని ఈ బ్యూటిఫుల్ పట్టు శారీని రేచల్ సిస్టర్‌కి గిఫ్ట్‌గా పంపించానండి. ఈ శారీ కోసం అయితే చాలామంది మెసేజ్ చేశారండి. బట్ వీడియోలో ముందే చెప్పాను కదండీ, ఫస్ట్ 2 కామెంట్స్‌లో ఎవరో ఒకరికి నేను ఇస్తాను అని చెప్పేసి. నాకైతే 2 మెసేజెస్ వచ్చాయి. వెంటనే ఫస్ట్ అయితే ఈ సిస్టర్‌తో మాట్లాడాను. తర్వాత ఇంకొక సిస్టర్‌తో కూడా మాట్లాడాను. బట్ ఈ సిస్టర్‌కి ఈ శారీ ఎక్కువ నీడ్ అనిపించింది నాకు. అందుకని ఆ నెక్స్ట్ సిస్టర్‌కి వేరే శారీ ఇస్తానని చెప్పానండి. ఆవిడ కూడా ఓకే అన్నారు. అందుకని ఈ శారీనైతే రేచల్ వాళ్ళది గోరింట విలేజ్ అండి, పెద్దాపురం మండలం అని చెప్పారు. సో, నేను ఆ సిస్టర్‌కి ఈ శారీని ఈరోజు ఆఫ్టర్‌నూనే నేను కొరియర్ కూడా పంపించేశానండి. ఎందుకంటే నేను వీడియోలో చెప్పాను కదా, మదర్స్ డే లోపు నేను శారీస్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అని చెప్పేసి. సో, ఈ శారీస్ అన్నిటికీ కూడా నాకు 1 అవర్‌లోనే క్లియర్‌గా అడ్రస్‌లతో సహా మెసేజ్ చేసేసారండి. సో, అందరికీ పంపించేశాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఉమా సిస్టర్ అన్నవరం నుంచి మెసేజ్ చేశారండి. ఆమె ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు, ఈ శారీ కావాలి అని చెప్పేసి. ఆమెతో నేను మాట్లాడాను. సో, ఆమె మన సబ్స్క్రైబరే. మనం ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్‌లోనే ఆవిడ సబ్స్క్రైబ్ చేశారు. అప్పటినుంచి మన ఛానల్ చూస్తూ ఉన్నారు. సో, అందుకని నేను ఆమెకి ఈ శారీ పంపించానండి. ఈ శారీ కోసం కూడా చాలామంది మెసేజ్ చేశారండి. వాళ్ళకి నేను అదే చెప్పాను. ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పాను. రేపటి వీడియోలో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ ఈ శారీ కోసం అయితే ఒక పెద్దావిడ మెసేజ్ చేశారండి. 60 ఇయర్స్ పైగా ఉంటాయని చెప్పారు. మణి గారు సామర్లకోట నుంచి మెసేజ్ చేశారు. ఆమెకి పాపం కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను, ఒక శారీ ఇస్తే మంచిది అన్నట్టు ఆమె చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి తప్పకుండా పంపిస్తాను అనేసి చెప్పాను. ఈ మణి గారైతే చాలా రోజుల నుంచి వాళ్ళ పిల్లల్ని మెసేజ్ పెట్టమని చెప్తున్నారంటండి. బట్ ఎవరూ పెట్టలేదంట. ఇంక ఈరోజైతే ఆవిడ నాకు శారీ ఎలాగైనా కావాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ఎలాగైనా మెసేజ్ పెట్టమని అడిగారంటండి. ఇవాళ మెసేజ్ పెట్టారు వాళ్ళు. సో, అడ్రస్ కూడా మెసేజ్ చేశారు. సో, వాళ్ళతో మాట్లాడాను. ఆమెకి చాలా నీడ్ అనిపించింది నాకు. అందుకే ఈ శారీ కూడా మణిగారికి పంపించాను. నెక్స్ట్ ఈ శారీ అయితే లక్ష్మి గారు ఎర్రవరం నుంచి మెసేజ్ చేశారండి. ఆవిడ వాళ్ళ అమ్మగారి కోసం మెసేజ్ చేశారు. ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడంట. ఆవిడ ఓన్లీ కాటన్ శారీయే కావాలండి, చాలా పెద్ద ఆవిడ అనేసి అడిగారు. అందుకని ఈ కాటన్ శారీని ఆమెకి ఇస్తానని చెప్పాను. వాళ్ళ అమ్మాయి తనకు మదర్స్ డే గిఫ్ట్గా నేను మా అమ్మగారికి ఇవ్వాలి అనుకుంటున్నానండి, మీరు నిజంగా ఇస్తారా లేదా అనే డౌట్తోనే నేను మెసేజ్ పెట్టాను అనేసి చెప్పారు ఆవిడ. లేదండి, నిజంగానే పంపిస్తాను అని చెప్పేసి ఆమె కోసం ఈ శారీ నేను పంపించానండి. నెక్స్ట్ ఈ శారీ కూడా నేను లక్ష్మి గారికి సికింద్రాబాద్ పంపించానండి. ఈ శారీ కూడా అంతే. వాళ్ళ అమ్మాయి పేరు రుచిక. రుచిక మెసేజ్ చేసింది నాకు, ఈ శారీ కావాలి అని చెప్పేసి. సరే పంపిస్తానని చెప్పాను. కానీ తను కామెంట్స్ చూసి టెన్షన్ పడిపోతూనే ఉన్నదంట. ఇంతమంది కామెంట్ చేస్తున్నారు, నాకు ఇస్తారా లేదా అని చెప్పేసి తను టెన్షన్ పడిపోతూ మెసేజ్ చేస్తూనే ఉంది. ఎలాగైనా సరే నేను మా అమ్మగారికి ఈ శారీ గిఫ్ట్ ఇవ్వాలి, మాది చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇంక నేను టెన్షన్ పడుతున్నానని మెసేజ్ చేస్తే, సరే టెన్షన్ పడకమ్మా, నీకే ఇస్తాను ఈ శారీ అని చెప్పేశాను. సో, ఆ రకంగా నేను ఆ శారీని రుచికాకి వాళ్ళ అమ్మగారైన లక్ష్మి సికింద్రాబాద్‌కి పంపించానండి.
మొత్తం 5గురికి ఈరోజు కొరియర్స్ అయితే పంపించేశానండి. మదర్స్ డే లోపు ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయిపోతాయి. అలాగే పాపం ఇంకా చాలామంది శారీస్ కోసం అయితే మెసేజ్ పెట్టారండి. నేను అందరికీ అదే చెప్పాను. మళ్ళీ రేపటి శారీస్‌లో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మళ్ళీ ఎవరికైనా శారీస్ కావాలంటే రేపటి వీడియో తప్పకుండా చూడండి. వీడియో చూడగానే శారీస్ కావాల్సిన వారు వెంటనే కామెంట్ పెట్టండి. అలాగే ఇన్‌స్టాలో మీ అడ్రెస్ అన్నీ క్లియర్‌గా మెసేజ్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా పెడితే నేను మీతో మాట్లాడి మీకు తప్పకుండా శారీ అయితే నేను పంపిస్తాను. రేపు మార్నింగ్ 8:00కి నేను వీడియో పెడతానండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి రేపటి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.